శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. రశ్మిమంతం సమత్యంతం దేవాసురనమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. వ్రత కథ ప్రారంభించే ముందు రథసప్తమి రోజు చేయవలసిన స్నానం, పూజ, వ్రతం గురించి తెలుసుకుందాం. మాఘం అంటే పాపం లేనిది, పుణ్యాన్ని కలిగించేది. మనం చేసే పూజలు, వ్రతాలు అన్ని పుణ్య సంపాదన కొరకే. ఆరోగ్యం భాస్కరాదిచేత్, ఆరోగ్య ప్రదాతగా శ్రీ సూర్యదేవుని చెప్తారు. ఈ మహాపర్వదినాన ఆ సూర్య భగవానుని భక్తి శ్రద్ధలతో పూజించి పూర్తి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని పొందుతాం. చదువుకోవాల్సిన స్తోత్రాలు ఏంటంటే ఆదిత్య హృదయం, సూర్య స్తోత్రం, నవగ్రహ స్తోత్రం తప్పక పారాయణం చేయడం సకల శ్రేయోదాయకమని గురువాక్యం. ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ సప్తమి నాడు తల మీద, భుజాల మీద, మోచేతి మడతల మీద, అరచేతుల్లోనూ మొత్తం 7 జిల్లేడు ఆకులను తలపైన ధరించి నదీ స్నానం చేసినచో 7 జన్మలలో చేసిన పాపములు నశిస్తాయని గర్గమహాముని ప్రబోధము. జిల్లేడాకు తలపై ఉంచుకొని దానిపై రేగుపండు పెట్టి తల స్నానం చేయాలి. స్నానం చేస్తూ ఈ శ్లోకం చదువుకోవాలి. యద్యజ్జన్మ కృతం పాపం మయా సప్తమ జన్మసు తన్మే రోగంచ శోకంచ మాకరీహంతు సప్తమి. ఏతజ్జన్మ కృతం పాపం యచ్చ జన్మాంతరార్జితం మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతాగ్నేతే చయః పునః. ఇతి సప్తవిధం పాపం స్నానాన్నే సప్తసప్తికే సప్తవ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి. సూర్యుడు మకరంలో ఉండగా వచ్చే రథసప్తమి నాడు సూర్యుని నమస్కరించి ఈ శ్లోకాన్ని చదివి స్నానం చేస్తే సమస్త వ్యాధులు, శోకాలు నశిస్తాయి. ఈ జన్మలో చేసిన, జన్మాంతరాలలో చేసిన, మనస్సుతో, మాటతో, శరీరంతో తెలిసి తెలియక చేసిన సప్త విధాలైన పాపాలను పోగొట్టే శక్తి ఈ రథసప్తమికి ఉన్నది. ఇక వ్రత కథ ప్రారంభిద్దాం. పూర్వం ధర్మరాజు ఒకసారి శ్రీకృష్ణ భగవానుడిని రథసప్తమి వ్రత విధానాన్ని గురించి వివరించమని కోరాడు. అప్పుడు కృష్ణుడు వ్రత కథతో సహా వ్రత విధానాన్ని వివరించాడు. పూర్వం కాంభోజ దేశాన్ని యశోవర్తనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజుకు లేక లేక ముసలితనంలో ఓ కుమారుడు జన్మించాడు. కొడుకు పుట్టాడన్న సంతోషం కొద్ది సమయం మాత్రమే ఆ రాజుకి దక్కింది. పుట్టిన బిడ్డ ఏదో ఒక రోగంతో బాధపడుతూ ఉండేవాడు. జబ్బున పడ్డ కొడుకును చూసి రాజుకు ఎంతో దిగులు వేసింది. ఎన్ని వైద్యాలు చేయించినా ఫలితం లేకపోయేసరికి క్రాంతదర్శనులైన ఋషులను పిలిపించి తమ కుమారుడికి కలిగిన అనారోగ్యాన్ని గురించి చెప్పి దానికి విరుగుడు తెలియచేయమన్నాడు. త్రికాల వేదులైన ఆ ఋషులు రాజకుమారుడిని చూసి ఆ బిడ్డ గత జన్మనంతటినీ అవగతం చేసుకున్నారు. గత జన్మలో ఎంతో సంపన్నుడైన ఎవరికీ కొద్దిపాటి దానం కూడా చేయలేదు. అయితే అతడు జీవితం చివరి దశలో ఒకసారి ఎవరో చేస్తూ ఉన్న రథసప్తమి వ్రతాన్ని చూశాడు. అలా వ్రతాన్ని చూసిన పుణ్యం కారణంగా రాజు ఇంట బిడ్డగా జన్మించాడు. సంపదలుండి దానం చేయని పాపానికి రాజకుటుంబంలో జన్మించిన నిరంతరం రోగగ్రస్తుడై ఉంటున్నాడని ఋషులు చెప్పారు. తన బిడ్డ ఆ విషమ పరిస్థితి నుండి బయటపడడానికి ఏదైనా ఉపాయం చెప్పమన్నాడు రాజు. అప్పుడు ఆ ఋషులు రథసప్తమి వ్రతాన్ని శాస్త్రవిధంగా చెయ్యమని, అలా చేస్తే రాజకుమారుడి రోగాలు నశిస్తాయని చెప్పారు. సాయంకాలం వరకు ఉపవాసం ఉండి పూజలు చేసి రకరకాల పండ్లను నివేదించి ఆ రాత్రికి జాగారం చేయాలి. ఆ వ్రతమంతా నది, సరోవర తీరాలలో చేయడం మేలు. ఆ మరునాడు సూర్యుడికి మళ్ళీ పూజలు చేసి దాన ధర్మాలు, వ్రతపారాయణ అనంతరం రథాన్ని, సూర్య ప్రతిమను ఉత్తములు, అర్హులు అయిన వారికి దానమియాలి. ఇలా చేస్తే సర్వరోగ విముక్తి, పుణ్యలోక ప్రాప్తి కలుగుతాయని కాంభోజరాజుకు పూర్వం ఎప్పుడో ఋషులు చెప్పిన విషయాన్ని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్పాడు. ప్రస్తుతం ఈ వ్రతానికి సంబంధించి కాలానుగుణంగా బంగారు రథం లాంటివి లేకపోయినా చిక్కుడు కాయలతో రథాన్ని చేయడం కనిపిస్తుంది. ఇంటి దగ్గర చేసుకునే పూజా విధానం. ఈ రోజున సూర్యుని పూజించి ఆరుబయట సూర్యకాంతి పడే ప్రదేశంలో
ముందుగా ప్రదేశాన్ని ఆవు పేడతో శుద్ధి చేసి ఆవు పిడకల్ని చక్కగా గుండ్రంగా ఒకదానిపై ఒకటి అమర్చి వెలిగించి పిడకల పొయ్యి మీద ఇత్తడి పాత్ర ఉంచి ఆవు పాలను దానిలో పోసి పాలు పొంగు వస్తున్న తరుణంలో కొత్త బియ్యం బెల్లం అందులో వేసి చెరుకు గడతో తిప్పుతూ పరమాన్నాన్ని వండుతారు. ఈ పరమాన్నాన్ని చిక్కుడు ఆకుల్లో పెట్టి సూర్యదేవునికి నైవేద్యంగా పెడతారు. పాలు పొంగించడం ఆ ఇంట వృద్ధికి సంకేతం. ఇంకో విషయం, ఈ పర్వదినాన పెద్దగా ఉన్న గింజ కట్టిన మంచి చిక్కుడుకాయల్ని వాడి కొబ్బరి ఆకు పుల్లల సహాయంతో రథంగా చేసి సూర్యదేవుని రథంగా దానిని భావించి పూజ చేయాలి. ఆ రోజు ఉపవాసం ఉండి సూర్య భగవానుని ఆరాధన చేయాలి. ఇలా రథసప్తమి వ్రతం చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం చేత ఆయురారోగ్యాలు సకల సంపదలు కలుగుతాయని పురాణాలలో చెప్పబడింది. ఇది రథసప్తమి పూజ స్నాన వ్రత విధానము. ఆ సూర్య భగవానుని అనుగ్రహం అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.